చెత్త పన్ను కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేయాల్సిన చంద్రబాబు గారు కూడా చెప్తాను, చెత్త పన్నును తొలగించమని చెప్తాం. అందుకేనంటే చెత్తనా కొడుకులు అంటాను నేను. ఈ పరిపాలన చేస్తున్న వాళ్ళందరూ కూడా చెత్తనా కొడుకులు అంటాను నేను. ఎందుకు చెత్తనా కొడుకులు అంటే చెత్త మీద పన్నేస్తున్నారండి. చెత్త మీద పన్నేసి ఓన్లీ చెత్తనా కొడుకులు అనకపోతే ఏమంటారు మనం? నేను కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటే ప్రశ్నిస్తున్నానండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెత్త పన్ను గురించి చాలా దారుణంగా భూతద్దంలో పెట్టి చూపించి దాని మీద ప్రచారం చేసి దారుణాతి దారుణంగా నిందలు వేసి ప్రజల మైండ్లను కూడా చెత్తతో నింపి చెత్తను కూడా అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన ఈ చెత్త కూటమి నాయకులకి నేను ఇచ్చే ప్రశ్న ఒకటేనండి. గత ప్రభుత్వం చేసింది తప్పైతే మీరు చేస్తున్నది ఒప్పు ఎలా అవుతుంది? మరి మీరు ఇప్పుడు చెత్తకి పన్ను ఎందుకు విధిస్తున్నారు? ఇంటికి 3 రూపాయలు, దుకాణాలకు 5 రూపాయలు, కార్యాలయాలకు 20 రూపాయలు. ఇది చెత్త పన్ను